తపస్సు పూర్తయింది. రాధకి శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చాడు. ఇక పుండరీకుడు తపస్సు సాగుతోంది. రాధ తపస్సుకి సాక్షాత్కారాన్ని వర్ణించాక పుండరీకుని తపస్సుని సాక్షాత్కారాన్ని వర్ణించడం ఏమిటండి? రాధ తపస్సు అంటే మాయని తరించడం, పుండరీకుని తపస్సు అంటే మోక్షాన్ని పొందడం. ముందు మాయని తరిస్తేనే గాని ఎదురుగా ఉన్న ప్రపంచం మాయా జగన్మిథ్య అని శంకరాచార్య చెప్పినట్టుగా భావన చేస్తేనే కానీ మోక్ష భావన కలగదు. అందుకే రాధ తపస్సు ప్రత్యక్షం అవడం అనేది అని ముందు చెప్పాడు. ఇక్కడ తర్వాత చెప్పాడు పుండరీకుని తపస్సు. ఎందుకంటే భగవంతుడే భగవద్గీతలో చెప్పాడు స్వయంగా, దైవీహ్యేష గుణమయీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయ అనేది కూడా దైవీ, నేను సృష్టించింది. గుణమయీ, సత్వరజస్తమో గుణాలు ఇందులో ఉంటాయి. మమ మాయ, ఇది నాదే. దురత్యయ, మీరు దాటలేరు, నేను ముందే చెప్పేస్తున్నా. మరి ఎలాగయ్యా అంటే, మామే వయే ప్రపద్యంతి, నన్నే ఎవరు శరణు వేడతారో, ఆత్మని శరణు వేడతారో, ఆత్మనే నమ్ముకుంటారో, ఆత్మసాక్షాత్కారం కోసమే ప్రయత్నం చేస్తారు, అర్ధకామాల కోసం కాకుండా, తే మాయాం ఏతాం మాయాం తరంతితే, వాళ్ళే ఈ మాయను తరిస్తారు. అందుకనే రాధాదేవి సమస్త సృష్టిలోనూ శ్రీకృష్ణుడిని చూసి ఆయన్నే శరణు వేడింది. మీరు ఇంద్రధనుస్సు అంటారేమిటి, అది నా స్వామి పింఛం. మీరు ఉరుము అంటారేమిటి, అది ఆయన పాంచజన్యం. అసలు మేఘం అంటారేమిటి, అది కృష్ణుడే అని చెప్పింది. అందుకే ఆవిడ ప్రత్యక్షమయ్యాడు. ఆ భావనే మనకు కావాలి. అందుకని తర్వాత ఆ మాయను తరించడం అయిన తర్వాత మనం మోక్ష మార్గం అన్నమాట. ముందు ఇది మాయాను తెలుసుకోగలగాలి. అప్పుడు ఈ బంధాల్లో పడకుండా ఉంటాం. ఊరికే అలా ఉంటాం, పడం. పడినట్టు ఉంటాం, పడం. అంతే. వాడు ఏమైనా అనుకోని, ఎవరు ఏమైనా చేసుకుని మనం పడం. అంత తేలిగ్గా లొంగే రకం కాదు. వారికి ఉంటాయి వారి భావాలు, మనకేం ఉండవు. వారితో సరదాగా ఉంటాం అంతే. అన్నింటిలో భార్యతో ఉంటాం, భర్తతో ఉంటాం, పిల్లలతో ఉంటాం, ఊళ్ళో అందరితో కూడా సరదాగా ఉంటాం. సరదాగా ఉండడం తప్పేముందండి? ఎవరికి పడవ, ఎవరికి లొంగ, మన లోపల అనేది కృష్ణుడు, వాడికి లొంగుతాం అంతే. అదే తేడా. ఇదే తపస్సు, ఇదే ప్రవృత్తి నివృత్తి. అది పుండరీకుని మార్గం, మోక్ష మార్గం అప్పుడు వస్తుంది. అందుకని ఇప్పుడు పుండరీకుని యొక్క తపస్సుకి ఈ శరదృతువు నుంచి వర్ణన చేస్తున్నాడు. సగం కాలం వరకు రాధ తపస్సు, మిగిలిన సగకాలం పుండరీకుని తపస్సు. ఇక్కడ మళ్ళీ పురుష రూపంలో ఉన్న పుండరీకుడు, స్త్రీ రూపంలో ఉన్న రాధ ప్రకృతి పురుషుల కింద లెక్క. ప్రకృతి తత్వానికి ఈవిడ, పుంస్తత్వానికి ఆయన సంకేతం. ఆ మాటకు వస్తే వీరిద్దరూ ప్రకృతే, అసలు కృష్ణుడే పురుషుడు. ఇద్దరు కూడా చేసిన తపస్సు అదే కాబట్టి. అంచేత స్త్రీలైనా పురుషులైనా ఇద్దరూ ప్రకృతులే, శ్రీకృష్ణుడే పురుషుడు. మీరాబాయి చెప్పిన మాట. కృష్ణుడు ఒక్కడే పురుషుడయ్యా, మనం అందరం స్త్రీలమే అని చెప్పింది. అందుకని పుండరీకుడైనా ప్రకృతి, రాధైనా ప్రకృతి. ఆ మిగిలిన సగం ప్రకృతిని మిగిలిన ఋతువుల్లో వర్ణిస్తున్నాడు. ఆ శరద్ ఋతువులో ఇంతకీ తెల్ల మేఘాలు వచ్చేట, అవి పాలసముద్రంలో ఉన్నాయట. పాలసముద్రం ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తుందండి, ఇదేం మాట అండి అంటే కవి కాబట్టి చెబుతున్నాడు. ఎందుకు వచ్చిందంటావేమిటయా? పుండరీకుని రక్షింప భూమి భారమణప అవనీతలంబున్న అవతరిలిన అల్లుని గురించి వచ్చు దుగ్ధాబ్ధి అనగా చంద్రికా పండు జలధర ఛాయ వదలే. ఏం అద్భుతమైన భావనం. పుండరీకుని రక్షింప, పుండరీకుని రక్షించడం కోసం భూమి భారమణప, భూదేవి వచ్చి భూభారం గురించి చెప్పింది. ఆవిడ కోరిక తీర్చాలి, అందుకోసం కృష్ణుడు అవతరించాలి రాక్షస సంహారానికి. త్రిదౌష్టుడు మొదలైన వాళ్ళందరూ విజృంభించిపోతున్నారు. పాండురంగ అవతారం ఎత్తి వాళ్ళని సంహరించాలి, తప్పదు. అలాగే బ్రహ్మదేవుని కోరిక, పుండరీకుడు కనపడాలండి, ఆ తపస్సుకి 3 లోకాలు కాలిపోతున్నాయండి అని ఆయన. అందుకని బ్రహ్మదేవుడు కోరిక తీర్చాలి, పుండరీకుడిని రక్షించాలి, భూమి భారాన్ని తగ్గించాలి. అవనీతలంబున్న అవతరిలిన అల్లుని గురించి, అందుకోసం భూమి మీదకి వచ్చాట శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు రూపంలో. ఆ విషయం పాలసముద్రానికి తెలిసింది. వెంటనే పాలసముద్రం కూడా అల్లుడికి రక్షణగా మనం కూడా వచ్చేద్దాం, మావగారు కూడా ఉండకపోతే ఏమైపోతాడో ఈ అల్లుడు అనుకుని అల్లుడు గురించి వచ్చు దుగ్ధాబ్ధి అనగా, ఆ అల్లుడు కోసం అల్లుడు భూమి మీదకి రాగానే అల్లుడు కోసం వైకుంఠాన్ని నుంచి ఇక్కడికి వచ్చేసిన పాలసముద్రంలాగా పైన చూడు. చంద్రికా పాండు జలధర ఛాయ వదలే. చంద్రిక వెన్నెలలాగా, పాండు తెల్లనైన, జలధర ఛాయ మేఘముల యొక్క సమూహం కనిపిస్తుంది. చూసుకోండి. ఆ మేఘాలన్నీ అలా ఎందుకునే తెల్లగా అంటే పాలసముద్రం వచ్చింది. పాలసముద్రం ఎందుకు వచ్చింది అంటే పాలసముద్రానికి అల్లుడు శ్రీ మహావిష్ణువు. ఆయన శ్రీకృష్ణుడి రూపంలో ఇక్కడికి 2 కారణాల వల్ల వచ్చాడు. పుండరీకుని తపస్సు నుంచి వరాన్ని ఇవ్వడానికి, పుండరీకునికి వరం పుండరీకాయ దాతుం అని పాండురంగాష్టకంలో శంకరాచార్య స్వామి చెప్పినట్టుగా ఆ పుండరీకుడికి వరాలు ఇవ్వడం కోసం, ఆ భూమి భారాన్ని తగ్గించడం కోసం ఇక్కడికి అల్లుడు వచ్చాడు. కాబట్టి ఆయన్ని కాపాడడానికి పాలసముద్రం వచ్చింది అన్నాడు. అల్లుని గురించి అన్నాడు. ఈ గురించి అంటే నాకు ఊహ వస్తుంది.
తక్కువవాడు కాదండి ఈ పెద్ద మనిషి. నల్లగా ఈ పక్కన నుంచుంటాడు కానీ చెప్పకుండా తక్కువవాడు కాదు. ఈయన గురించి అల్లుడు గారు ఎందుకు వచ్చారంటే నాకు అనుమానం, అసలు ఈ పెద్ద మనిషి కిందికి దిగినప్పుడల్లా వేరే ఒక అమ్మాయిని చూడడం, పెళ్లి చేసుకోవడం, వైకుంఠానికి తీసుకెళ్ళడం, శ్రీభూ సమేత, నీళా సమేత, అలివేలు మంగా సమేత, పద్మావతి సమేత, బీబీనాంచారి సమేత, ఎంతమంది సమేత? 16,000 మంది సమేత. ఏదో శుభలేఖలో రాస్తారే కుటుంబ పరివార బంధుమిత్ర సమేతంగా అంతమంది భార్యలండి ఈయనకి. అందుకని లక్ష్మీదేవి పంపు ఉంటుంది బహుశా, నాకు అనుమానం. నేను కూడా వస్తే తిడతాడయ్యా, వెనక గజేంద్ర మోక్షంలో ఇలాగే కోపడ్డాడు కూడా, నిన్నెవరు రమ్మన్నారని. సత్యాన్ని అడగాలో మానాలో తెలియక. అందుకని నేనెందుకు, నాన్న నువ్వు వెళ్ళు, మీ అల్లుడు గారి సంగతి నీకు తెలుసుగా. అవునులే అమ్మా, ఏ కొంపలు అంటుకుంటాయో, మళ్ళీ ఎవరిని వెంట పెట్టుకుని వస్తాడో, నీకు సవితిని తీసుకొస్తాడో, ఎందుకు వచ్చిన కూడా నేను చూస్తానులే. ఈయన అప్పటికి పెట్టేశాడు ఇక్కడ మకాం. రాధాదేవికి పెళ్లి చేసుకున్నాడుగా, అయిపోయింది. ఇంకా ఈయన ఆలస్యంగా వచ్చాడు పాపం, అయిపోయిన పెళ్లికి మంగళవాద్యాలని. ఆయన అనుమానంతోనే వచ్చాడు. నా ఉద్దేశం అల్లుళ్ళు గురించి అంటే అది రామకృష్ణుడు గురించి అని వదిలేశాడు. కారణం ఏం చెప్పాలి, ఆ గురించి మనం ఊహించే. ఎందుకంటే కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ. ఊరికి ఎందుకు వస్తారండి పాలసముద్రుడు? ఆయనకి ఏమైనా రక్షణ ఏమిటి? లేదు. ఈయన బుద్ధి తెలిసి ఈయన కిందికి వెడితే ఎవరో తపస్సు చేస్తారు, అమ్మాయి వయసులో ఉన్న అమ్మాయి. ఈయన కరుణిస్తాడు, పెళ్లి చేసుకుంటే. మరి లక్ష్మీదేవి ఏమైపోతుంది మా అమ్మాయి కాపురం? ఏమో చూద్దాం అనుకుని వచ్చాడు, అప్పటికే పెళ్లి అయిపోయింది. ఆయన కూడా అక్షంతరేసి పెళ్లి చేసేది లేక. ఇదే అల్లుని గురించి వచ్చు దుగ్ధాబ్ధి అనగా, దుగ్ధ అబ్ధి, అబ్ధి అంటే సముద్రం, దుగ్ధం అంటే పాలు. అందుకని పాల సముద్రం లాగా చంద్రికా పాండు జలధరఛాయ వడమే వదలే అని కూడా అంటారు. తెల్లని మేఘాలు కమ్ముకున్నాయి చూడండి అంటున్నాడు. ఇదే సందర్భంలో ఇది ఈ ఊహ ఉత్ప్రేక్షాలంకారం అంటారండి. ఇది ఆ నగా అనే మాట వచ్చింది ప్రత్యేకం. కేవలం ఇది అలా ఉంది అని పోలికి చెప్పకుండా ఇది అదేమో అన్నట్టుగా ఉంది. ఆ వచ్చిన పాలసముద్రమేమో ఈ మేఘాలు అల్లుడి గురించి వచ్చాడేమో అన్నట్టుగా ఉంది. ఈ అన్నట్టుగా ఉంది అని ఉత్ ప్ర ఈక్ష, ఈక్ష అంటే చూడడం, ప్ర ఈక్ష అంటే మిక్కిలిగా చూడడం, ఉత్ ప్ర ఈక్ష అంటే బాగా ఉన్నత